దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. దేవుని సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ సమయమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. రావాల్సిన వారు కూడా త్వరగా వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి. పాడిన పాటలు దీవించి ఆశీర్వదించండి. పాడిన వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని, చదువుకున్న లేఖన భాగాన్ని వివరించుటకు తగిన జ్ఞానము, ఆలోచన దయచేసి నడిపించుమని, కృప చూపించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. హెబ్రీ పత్రికలో హనోకును గురించి రాయబడి ఉంది. హనోకును గురించి ఆది కాండములో మనము చూస్తాం. 5వ అధ్యాయము, ఆది కాండము 5వ అధ్యాయము చూడండి, 22వ వచనం. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 23వ వచనం కూడా. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు లేకపోయెను. ప్రియమైన సోదరి సోదరులారా, హనోకును గురించి దేవుని వాక్యమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసమును బట్టి అనే మాట వ్రాయబడింది. విశ్వాసమును బట్టి. హనోకు దేవుని యందు విశ్వాసముంచిన వాడు. హనోకు దేవుని యందు విశ్వాసముంచాడు. అక్కనే రాయబడిన మాట ఏమిటి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని మనకు 6వ వచనము తెలియజేస్తూ ఉంది కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సాధ్యమా అసాధ్యమా? సాధ్యమా అసాధ్యమా? అసాధ్యము అని దేవుని వాక్యమే చెబుతుంది 6వ వచనములో. కాబట్టి విశ్వాసమును బట్టి హనోకు
ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ఇతడొక్కడే దేవుని యందు విశ్వాసం ఉంచాడా? అనేకులు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. అవునా? ఏబేలు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. హనోక్ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నోవాహు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. అబ్రహాము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. శారా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచింది. అవునా? వీరు మాత్రమే కాదు, పాత నిబంధన కాలంలో కూడా విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉన్నారు. క్రొత్త నిబంధన కాలంలో కూడా మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినాం. అవునా? విశ్వాసం ఉంచినాం. క్రైస్తవులు విశ్వాసులైరి అనే మాట రాయబడింది. అవునా? కాబట్టి మనల్ని విశ్వాసులు అని పిలుస్తారు. మనం ఎవరిమి? విశ్వాసులం అనగా దేవుని నమ్మినటువంటి విశ్వాసులము. ఆయనే దేవుడని, ఆయనే రక్షించువాడని, ఆయన మన కోసం ప్రాణం పెట్టి సమాజపడి తిరిగి లేచాడని మనం విశ్వసించినాం. కాబట్టి మనం రక్షణ పొందినాం. కాబట్టి మనల్ని ఆయన విలువపెట్టుకున్నాడు. ఆయన మనకు విశ్వాసము ద్వారా సమస్తాన్ని అనుగ్రహిస్తాడు అనేది కూడా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఏదేమైనా హనోకు విశ్వాసమును బట్టి మరణం చూడకుండా కొనిపోబడ్డాడు అని హెబ్రీ పత్రిక మనకు చెబుతుంది. ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని ఉంది. కుమారుణ్ణి కన్న తర్వాత, మెతుషెలను కన్న తర్వాత దేవునితో 300 ఏండ్లు నడిచినాడంట. ఎన్ని నడిచినాడంట? 300 ఏండ్లు దేవునితో నడిచినాడు. దేవునితో నడుచుచు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు కాదు. అవునా? దేవునితో నడుస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు కాదు. భార్యను నిర్లక్ష్యం చేయలేదు, కుమారులను నిర్లక్ష్యం చేయలేదు, కుమార్తెను నిర్లక్ష్యము చేయలేదు. కుమారులను కన్నాడు, కుమార్తెలను కన్నాడు. అవునా? కుమారులు పుట్టారు, కుమార్తెలు పుట్టారు. గర్భఫలము యెహోవా ఇచ్చు, బహుమానము కుమారులు ఆయన ఇచ్చు, స్వాస్థ్యము అని మాట్లాడబడింది. కుమారులను ఇవ్వాలన్నా దేవుడే, కుమార్తెలు ఇవ్వాలన్నా దేవుడే. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు కాదు. కుటుంబాన్ని చూసుకుంటూ కూడా దేవునితో నడిచినాడు. దేవా, నాకు కుటుంబం ఉంది, పిల్లలున్నారు. అవునా? నేను నీతో పాటు నడవలేను అని చెప్పినాడా? నీతో ఉండలేనని చెప్పినాడా? కాదు. 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఈనాడు మనము దేవునితో నడవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం. ఏమి అంటే కుటుంబము అని చెప్తాం. అవునా? భార్య, పిల్లలు, ఉద్యోగము, అవునా, పొలము, ఇట్లా సాకులు చెప్తుంటాం. హనోకునకు పొలం లేదా? హనోకునకు జీతగాళ్ళు ఉండరా? హనోకు ఇంట్లో పని మనుషులు ఉండరా? హనోకున కుటుంబం లేదా? ఉంది. అన్నీ ఉండినప్పుడు కూడా దేవునితో నడిచేటువంటి అలవాటు నేర్చుకున్నాడు. దేవుడే, సమస్తానికి కారకుడు దేవుడే అనుకున్నాడు. అవునా?
నేను దేవుని వల్ల అనుకున్నాడు, నా కుటుంబం దేవుని వల్ల అనుకున్నాడు, సంపద దేవుని వల్ల అనుకున్నాడు, జననము మరణము అది దేవుని చేతిలో ఉంది అనుకున్నాడు. దేవునితో పాటు ఉంటే అన్నీ ఉన్నట్టే, దేవునితో పాటు లేకపోతే ఏవి కూడా లేవు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని యోబు చెప్పినట్టుగా ఏదైనా ఇచ్చాడో, ఏదైనా మనకు కలిగిందంటే అది దేవుడిచ్చిందే. భార్యను దేవుడిచ్చాడు, భర్తను దేవుడిచ్చాడు, కుమారులను కుమార్తెలను దేవుడిచ్చాడు, చదువు ఉద్యోగాలు దేవుడిచ్చాడు, సంపద దేవుడిచ్చాడు, ఆస్తి దేవుడిచ్చాడు, పనివారిని దేవుడిచ్చినాడు, దాసదాస్యులను దేవుడిచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడిచ్చినట్టువే అనేది మనమందరం కూడా గుర్తుంచుకునే వారుగా ఉండాలి. కాబట్టి అతడు దేవునితో నడిచినాడు, దేవునితో నడిచినాడు, దేవుని సన్నిధిని ప్రేమించాడు, దేవుని గురించి విన్నాడు, దేవుని గురించి చదివింటాడు, దేవుని గురించి ధ్యానం చేసింటాడు, దేవుని యొక్క అడుగుజాడలలో నడిచినటువంటి హనోకు అనేది మనకు కనిపిస్తూ ఉంది. 300 ఏండ్లు 300 ఏండ్లు దేవునితో నడిచినాడా హనోకు అంటే? అవునని రికార్డు చెబుతుంది ఇక్కడ, మనం చెప్పేది కాదు ఇది. అవునా? దేవుడు వ్రాశాడు, దేవుడు రాయించాడు, మోసే చేత రాయించాడు. హనోకును గురించి మోసే రాశాడా? సృష్టిని గురించి మోసే రాశాడా? రాశాడు. మోసే చేత వ్రాయించాడు. ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. మోసే చేత ఆది నుండి ఆదాము మొదలుకొని ఉడక సృష్టి ఆరంభం మొదలుకొని ఆదామును మొదలుకొని మోసే చేత రాయించినాడు. మోసే సృష్టి ఈ విధంగా ఉంది, మోసే మొట్టమొదటి ఆదామును మట్టితో చేసినాను, మోసే మొట్టమొదటి స్త్రీని ఆదాం పక్కటం కలిసి చేశాను. ఇట్లా దేవుడు చెబుతూ ఉండగా మోసే ఆది కాండము రాశాడు. హనోకు 300 ఏండ్లు దేవునితో నడచుచ్చు అన్నమాట, నడచుచ్చు కుమారులను కుమార్తెలను కనెను అని దేవుని వాక్యం చెబుతుంది. ఇప్పుడు మనము నడచుట అనేది ధ్యానం చేయాలి. అవునా? నడచుట వాక్యం చెబుతున్న మాట 6వ అధ్యాయము 9వ వచనం. ఆది కాండం 6వ అధ్యాయము 9వ వచనంలో నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడచెను అనే మాట వ్రాయబడింది. నోవాహును గురించి రాయబడింది. నోవాహు ఎలాంటి వాడంట? నీతిమంతుడు అని ఉంది. నోవాహు నీతిమంతుడు. రెండవదిగా తన తరములో నిందారహితుడై ఉండెను అని వాక్యం చెబుతుంది. మోసే, నోవాహు నీతిమంతుడు. మోసే, నోవాహు తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినాడు, దేవునితో కూడా నడిచినాడు. దేవునితో కూడా నడిచాడా? అవును అని దేవుని వాక్యమే చెబుతూ ఉంది. తన తరములో అనగా తన తరం వారందరూ చెడిపోయినారు. అవునా? తన తరములో ఉన్న వారందరూ చెడిపోయినారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు గుడుక లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట.
దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను అని వాక్యం చెబుతుంది కదా. దేవుడు భూలోకమును చూసినప్పుడు అదేమైందంట? చెడిపోయాను. చెడిపోయిన భూమి మీద చెడిపోయిన ప్రజల మధ్య, అవినీతిమంతుల మధ్య నీతిమంతుడైన నోవాహు మనకు కనిపిస్తాడు. లోకం చెడిపోయింది, ప్రజలు చెడిపోయినారు, మానవత్వాన్ని మర్చిపోయినారు. అవునా? నీతి నిజాయితీని విడిచిపెట్టేశారు. అక్రమంగా ప్రవర్తించేటువంటి ఆ దినాల్లో ఇలాంటి వ్యక్తి ఉన్నాడు అంటే గ్రేటే. అవునా? నీతిమంతుడైన నోవాహు అనే మాట కనిపిస్తుంది. ఇతడు కూడా దేవునితో నడిచాడు కాబట్టి పాపులతో నశించిపోకుండా, దుర్మార్గులతో నశించిపోకుండా, జలప్రలయములో నశించిపోకుండా దేవుడు నోవాహును, తన భార్యను, 3 కుమారులను, 3 కోడళ్లను దేవుడు బ్రతికించినాడు. దేవుడు బ్రతికించాడు. తన నీతి, తన యథార్థత, తన భక్తి తనను బ్రతికించింది. దేవుడు చూడగా అనే మాట రాయబడింది చూడండి. వచనం 8 రాయబడింది ఇలాగా. ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనములో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అని ఉంది. యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకనే దేవుడు నోవాహు కుటుంబాన్ని కాపాడినాడు అని మనకు అర్థమవుతూ ఉంది. రండి, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 17వ అధ్యాయము మొదటి వచనం. అబ్రాం 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రాముతో. అవునా? అబ్రాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమై ఏం చెప్పాడు? నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. నీకు ప్రత్యక్షమై ఉన్నాను. నేను సర్వశక్తి గల దేవుడను, నీకు ప్రత్యక్షమై ఉన్నాను, నీకు కనిపించాను. అబ్రామ్, నేనెవరో తెలుసా నీకు? నేను సర్వశక్తి గల దేవుడను. భూమి మీదను పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడింది అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అవునా? పరలోకమందును భూమి మీదను యేసుక్రీస్తునకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు అనే ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. దేవుడు తనను సర్వశక్తిమంతుడైన దేవునిగా బయలుపరచున్నట్టుగా మనం చూస్తాం. అంటే తన్ను సర్వశక్తిమంతుడనని, తనకేది అసాధ్యము కాదని అర్థం. తనకేది అసాధ్యము కాదని అర్థం. మనకు అన్ని అసాధ్యాలే, కానీ దేవునికి సమస్తము సాధ్యము అని వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, మనం గమనించగా సర్వశక్తిమంతుడైన దేవునిగా తన వాగ్దానాలను నెరవేర్చడానికి సహాసిద్ధమైన ఏ మార్గము లేనప్పటికీ ఆయన వాటిని నెరవేర్చగలడు. గనుక అబ్రాముకు వాగ్దానం చేసిన కుమారుణ్ణి ఒక్క ఆశ్చర్యకార్యము ద్వారా ఆయన ఈ లోకంలోనికి తీసుకొని వస్తాడనే సంగతి బైబిల్ మనకు చెబుతూ ఉంది. 99 ఏండ్లు ఉన్నప్పటికీ కూడా ప్రభు అన్నాడు, నేను వాగ్దానం చేసిన దేవుడను, నీకు ఖచ్చితంగా కుమారుణ్ణి ఇస్తాను. సందేహం ఏమీ లేదు.
యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఏది కూడా లేదు. ఏది కూడా లేదు అంటూ ఇలా అన్నాడనమాట. నా సన్నిధిలో నడుచుచు అన్నాడు. అవునా? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నా సన్నిధిలో ఎట్లుండాలంట? దేవుని సన్నిధిలో నిందారహితులమై ఉండాలి, నిందలేని వారమై ఉండాలి. అలా నడవాలి అని అబ్రాముతో దేవుడు చెప్పినటువంటి ఈ మాట మనము గుర్తుంచుకునే వారికి ఉండాలి. అంటే అబ్రాము తన సన్నిధిలో నిందారహితునిగా నడుచుకోవాలని దేవుడు చెప్పాడు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో సంపూర్తిగా సమర్పించుకోవాలని దీని అర్థం. అవునా? సంపూర్తిగా సమర్పించుకో, నాతో ఉండడానికి, నాతో నడవడానికి, నా సన్నిధిలో ఉండడానికి అలా నువ్వు సమర్పించుకో అని చెప్పినట్టుగా ఈ వాక్య భాగము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. నిందారహితంగా జీవించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందే. నీతిమంతులుగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాల్సింది. అలాగా బ్రతుకుతేనే మన విశ్వాసానికి అర్థము ఉంటుంది అనేది మనము గుర్తుంచుకోవాలా. 24వ అధ్యాయం కూడా చూద్దాం. చూడండి, 40వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయము వచనము 40, 39, 40 కలిసి ఉన్నాయి. చదువుకుందాం. అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయత్నము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అని అన్నాడు అన్నమాట. అబ్రాము ఎలియాజరుతో మాట్లాడుతూ ఉన్నాడు. అవునా? మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళు, నా బంధువుల యొద్దకు వెళ్ళు, నా కుమారుడైన ఇస్సాకు నాకు భార్యను తీసుకురా పోయి. అయితే నా కుమారుణ్ణి మాత్రం అక్కడ తీసుకుపోవద్దు సుమా అన్నాడు. అవునా? నా కుమారుణ్ణి అక్కడ తీసుకుపోవద్దు, నువ్వే వెళ్ళాలా, నువ్వే తీసుకుని రావాలా అని తెలియజేశాడు. ఈనాడు పరిస్థితి ఎట్లుందంటే కదా, చేసుకుపోయేవాడు చూడాలా, చేసుకుపోయి చూడాలా, ఇట్లా ఇద్దరు చూసుకోవాల్సిందే. ఆనాడు అది కాదు కదా, పెద్దలు ఎవరిని చేసుకోమంటే వాళ్ళను చేసుకోవాల్సిందే, పెద్దల నిర్ణయం అది. కాబట్టి అబ్రహాము దేవుని సన్నిధిలో నడిచాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు నా కుమారునికి తన భార్యను ఖచ్చితంగా తీసుకొస్తాడు అనే విశ్వాసం గలవాడై ఆ మాట చెప్పాడు తన పెద్ద దాసునికి. ఈ మాట మనం గుర్తుంచుకుందాం. ప్రియమైన వారలారా, వాక్యం చెబుతున్న మాట, నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అని అంటున్నాడు. బేతేలు లాభ లేదు వీళ్ళకు కదా, రెబ్కా వారి యొక్క అన్నగారికైతేనేమి తల్లిదండ్రులకైతేనేమి ఆ సంగతి చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుడు సర్వశక్తి గలవాడు, ఆ సంగతి మనము గుర్తుంచుకోవాలా. ఇలా అన్నాడు నా యజమానుడు అని చెప్పాడు. అంటే నేను ఎవని సన్నిధిలో నేను జీవించుతున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపిస్తాడు, నీ ప్రయాణము సఫలం చేస్తాడు, నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వస్తావు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళు అని దీవించి పంపించాడు. అదే విధంగా జరిగింది. అమ్మా రెబ్కా, నువ్వు ఈ మనుషులతో పోదువా అంటే పోతాను అని చెప్పింది ఆమె కూడా. ఏమి ఎదురు మాట చెప్పలేదు. అతడు ఎలాగుంటాడో తెలియదు, పొట్టిగుంటాడో ఎత్తుగుంటాడో నల్లగుంటాడో తెల్లగుంటాడో ఎర్రగుంటాడో నాకు తెలియదు, నేను పోను అనిందా రెబ్కా? ఆ మాటలు ఏమి కూడా అనలేదు. విశ్వాసం అంతే. దేవునితో నడిచినటువంటి వారి యొక్క ప్రయత్నాన్ని దేవుడు సఫలము చేస్తాడంతే, సఫలము చేస్తాడు.
జరిగింది, అది జరిగింది అన్న సంగతి మనం ఎరుగుదుము. అవునా? దేవుడు తన బిడ్డలను ఎలా కాపాడుతాడో, ఎలా నడిపిస్తాడో అన్న వాటిలో ఒక విధం ఈ వచనం మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు తన మార్గాన్ని వాళ్ళకు చూపిస్తాడన్నమాట. మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అంటే వారి మార్గం విజయవంతం కావడానికి దాని వెనక ఉండి నడిపించడానికి దేవుడు తన దూతను పంపిస్తాడు అనేది అర్థమవుతుంది. దేవదూతలు అంటే మరి వాళ్ళు కదా, వారి పక్షమున వాదించే వాళ్ళని సంగతి మనం గుర్తుంచుకునే వారు. సరే, ఏదేమైనా దేవుడు వారి పనిని సఫలం చేసేవాడు అనేది మనకు అర్థమవుతుంది. మరొక మాట చూడండి, 48వ అధ్యాయము ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనం, 48:15 వచనంలో ఇలా రాయబడింది: అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను, నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక, భూమి మీద వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను అనే మాట రాయబడింది. ఇక్కడ యాకోబు యోసేపు కుమారులను దీవించుట అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అవునా? మనస్సే పెద్దవాడు, ఎఫ్రాయిం చిన్నవాడు. ఆ సంగతి మనకు 14వ వచనం చెప్తుంది. అయితే ఇప్పుడు యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, అతడు యోసేపును దీవించి ఇట్లన్నాడనమాట: నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో. నా పితరులు ఎవని ఎదుట నడుచుచుండిరో. అబ్రహాము దేవుని సంఘంలో నడిచాడు, ఇస్సాకు దేవుని సంఘంలో నడిచినాడు. అది గుర్తు చేశాడు యోసేపు, నాకు గుర్తు చేసి ఇలాగన్నాడనమాట: ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు. ఆయన పోషించువాడు, ఆయన ఆశీర్వదించేవాడు అనేది వాక్యం చెబుతుంది. ఆ దేవుడు నా దేవుడు అన్నాడు కదా, ఆ దేవుడు. అవునా? ఆ దేవుడు, నా పితరుల దేవుడు, ఆ దేవుడు నన్ను పోషించాడు. నిన్ను పోషిస్తాడు, నీ కుమారులను పోషిస్తాడు. అవునా? ఆయన పోషించే దేవుడు. అయితే మనము ఆయన సన్నిధిలో నడిచినప్పుడు ఆయన మనల్ని పోషిస్తాడు. అది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. అందుకే ఇట్లా అన్నాడనమాట: సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత అన్నాడు. ఆయన తప్పించువాడు, ఆయన విడిపించువాడు, ఆయన రక్షించువాడు, పోషించువాడు అనేది ఇక్కడ యాకోబు యోసేపుతో చెప్తున్న మాట మనము గ్రహించువారమై ఉండాలి. చూద్దాం బైబిల్లో మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథం చూడండి, ఆ మాట 6:8 రాయబడిన మాట చదవాలి. మనుషుడా, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు యెహోవా నిన్ను అడుగుచున్నాడు అన్న మాట ఉంది. అవునా? ఎలా నడుచుకోవాలంట మనము? మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడింది, న్యాయముగా నడుచుకునుటయు అనే మాట ఉంది. న్యాయంగా నడుచుకోవాలి, అన్యాయంగా కాదు. అవునా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కాబట్టి న్యాయంగా నడుచుకో అన్నాడు. ప్రియమైన సోదరులారా, మనం న్యాయంగా నడుచుకునే వారుగా ఉండాలి. ఇది మనం గుర్తుంచుకుందాం. ఇంకా నేను జ్ఞాపకం చేస్తాండి, మలాకి గ్రంథం 2:6 మలాకి గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనములో వాక్యం చెబుతుంది: సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక
సమాధానమును బట్టి యథార్థతను బట్టి ననుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులను త్రిప్పండి అనే మాట కనిపిస్తూ ఉంది. ఎలా నడుచుకోవాలంట? అవునా? యథార్థతను బట్టి ననుసరించి నడుచుకుని వారై అనే మాట అనుసరించి నడుచుకోనండి. అలా నడుచుకోండి, యథార్థతను బట్టి నడుచుకోండి, యథార్థంగా నడుచుకోండి అన్నాడు. యథార్థముగా నడుచుకోవాలి అనే మాట కనిపిస్తుంది. ఇక తెస్సలోనిక మొదటి పత్రిక 2:12 ఇలా రాయబడింది. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం కూడా చూద్దాం. 2:12 రాయబడిన మాట 11 కలిసి ఉన్నాయి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీతో ప్రతి వాణిని హెచ్చరించుచు అన్న మాట రాయబడింది. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోండి. తగినట్టుగా, దేవునికి తగినట్టుగా మనం ఏంటంట నడుచుకోవాలంట. అది గుర్తుంచుకోవాలి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోండి నడుచుకోండి అనే మాట మనకు కనిపిస్తుంది. ఆమోసు గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగ రాయబడింది. 3-4 కలిసి ఉన్నాయి, చదువుకుందాం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్నమాట రాయబడింది. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతి లేకుండా, సంబంధము లేకుండా, అవునా, ప్రేమానురాగాలు లేకుండా ఇద్దరు కూడి నడుస్తారా? అవునా, నడుస్తారా? సమ్మతింపకపోతే నడవరు. ఇప్పుడు నాకు నీకు ద్వేషం ఉంటే కనుక ఇద్దరం కూడి నడుస్తామా మనము? కాదు. నీ దావా నీదే, నా దావా నాదే. కాబట్టి వాక్యం చెబుతున్న మాట మనం గమనించే వారమై ఉండాలి. మనం ప్రభువుతో సమ్మతించి ప్రభువుతో నడిచేవారుగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. చివరకు మాట చూడండి. లేవియ కాండములో ఇలా రాయబడింది. 26వ అధ్యాయం, లేవియ కాండం 26వ అధ్యాయము 23-24 వచనాలు. నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచేదను, మీ పాపములను బట్టి ఇక 7 మిమ్మును దండించదను అన్నాడు అనమాట. వినండి, ఈ మాట మనం గమనించేవారుగా ఉండాలి. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల, అంటే నేను శిక్షించినప్పుడు మీరు గినుక విరోధంగా నడిస్తే మీరేమవుతారు? నాకు విరోధులు అవుతారు, అంతేం లేదు. అవునా? దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన మనల్ని శిక్షిస్తాడు. రోగము రావచ్చు, ఒకవేళ శ్రమ రావచ్చు, ఇబ్బంది రావచ్చు, కష్టం రావచ్చు, అవునా, అనారోగ్యత రావచ్చు, ఆకలి బాధలు కలగవచ్చు. అలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ప్రభువును మనం విడిచిపెట్టకూడదు అనేది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. కాబట్టి శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధంగా నడుస్తాను. మీరు ఎటు నడిస్తే అటు నడుస్తాను, అంతే. అవునా అనే మాట కనిపిస్తుంది. ఇంకేమన్నాడు? మీ పాపములను బట్టి ఇంకా 7 మిమ్మను దండిస్తాను అని చెప్పాడు. ఒక్కసారి దండించినప్పుడు మనము మార్గాన్ని సరి చేసుకోవాలా, సర్దిద్దుకోవాలా. అలా కాకుండా ప్రభువునకు విరోధంగా నడిస్తే కనుక 7 ఆయన మనల్ని శిక్షిస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం గుర్తుంచుకుందాం. హనోకు దేవునితో నడిచాను 300 ఏండ్లు. అవునా, 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అనే మాట రాయబడింది. ఈ దినమందు దేవునితో నడుచుట అనేది మనము ధ్యానం చేసినాం. మిగతా విషయాలు ప్రభు చిత్తమైతే మరలా ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వారలారా, దేవునితో నడుస్తున్నామా? దేవునితో నడవకుండా అపవాదితో నడుస్తున్నామా? ఇద్దరితో మనం నడవాలి. నడిస్తే దేవునితో నడవాలి,
లేకపోతే అపవాదితోనైనా నడవాలి. నడిస్తే దేవుని మార్గములనైనా నడవాలి, లేదా అపవాది మార్గములనైనా నడవాలి. మనం జీవిస్తే ప్రభుతో జీవించాలి, లేకపోతే అపవాదితో జీవించాలి. ప్రభుతో జీవిస్తే, ప్రభుతో నడిస్తే దేవుని రాజ్యంలో మనము ఉంటాం. అలా కాకుండా ప్రభునకు విరోధంగా జీవిస్తే కనుక ఆయన మనకు విరోధి అవుతాడు. ఆయన విరోధి అయితే కనుక ఇక మన జీవితం, మన కుటుంబం భ్రష్టుపడిపోతుంది అనేది గుర్తు చేసుకుంటూ, ప్రభునకు ఇష్టంగా ప్రభు మార్గములో నడుస్తూ మన కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకు సాగుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పాదములకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు అనోకు నీతో కూడా 300 ఏండ్లు నడిచిన సంగతి మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. నోవాహు, అబ్రాహాము, యాకోబు, భక్తులైన చాలామంది కూడా నీతో నడిచి నీ నుండి దీవెన ఆశీర్వాదం పొందినట్లుగా బయలుపరిచినందుకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ వాక్యం వింటున్న వారిని అందరినీ కూడా దీవించండి. భక్తుల వలె నీ సన్నిధిలో నిందారహితులుగా, యథార్థముగా, సత్యముతో నడుస్తూ నీతోండే భాగ్యము దయచేసి, కృప దయచేసి దర్శించుమని, సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.